అర్థం చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం పిల్లరా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లల, మరి ఇర్మియా గ్రంథములో నుంచి 9వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ చక్కని మాటలు మరి ఇర్మియా ద్వారా దేవుని వాక్కు వస్తుంది. ఈవెన్ దో ఇర్మియా ఈ మాటలు మాట్లాడినా యెహోవా వాక్కు అంటాడు. ఇట్ ఈస్ ది వర్డ్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి ఈరోజు మనందరికీ దేవుని నుంచి వాక్కును ఆయన ఇవ్వదలుచుకున్నాడు. దేవుని వాక్యభావంలోకి ఆ వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఇర్మియాను గురించి ఒకవేళ ఆలోచిస్తే కనుక, ఇర్మియా బాల్య దశలో దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడ్డట్టుగా చూస్తాం. మొదటి అధ్యాయంలో అంటాడు, దేవుడు పిలిచినప్పుడు ఇర్మియాతో అంటాడు, నువ్వు బాలుడని అనకు అంటాడు. డోంట్ సే దట్ యు ఆర్ ఎ చైల్డ్. చాలాసార్లు ఈ రోజుల్లో ఎంత పెద్దవారమైనా ఇంకా దేవుని విషయంలో వస్తే విల్ బీ లైక్ ఎ కిడ్స్. దేవుని పనికి వస్తే మాకేం తెలుసండి మేమేం చేస్తామండి అంటాం. నాకేమొచ్చండి, నేనేం చెప్తానండి, నాకేమొచ్చు. రైట్ దేవుడు నీతోటే మాట్లాడుతున్నది. రైట్, ఓకే, మా పాస్టర్ అని అవుతుంది. దేవునికి స్తోత్రం. వాట్ ఐ నో అంటే నీకు తెలియాల్సిన అవసరం లేదు, దేవుని తెలుసు కదా ఏం చెప్పాలని. అంటే నేనే చెప్పమని నువ్వు వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళు, నేను చెప్పమన్నది నువ్వు చెప్పు అంటాడు. నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళు, నేను చెప్పమన్నది నువ్వు చెప్పు, అంతే. నువ్వేం చెప్పేది లేదు, నువ్వేం తెలిసేది లేదు, నీకు తెలిసింది ఏం లేదు కన్నా నాకు కూడా తెలుసు నీకు తెలియదు అన్న సంగతి అంటాడు. డోంట్ టెల్ దట్ ఐఎమ్ ఎ కిడ్ అంటాడు. అందుకే ఇర్మియా గురించి ఎక్కువసేపు ఉండకుండా ఇర్మియాకు ఒక మాట ఉందంటే, ఈయన విలపించే ప్రవక్త, ద వీపింగ్ ప్రాఫిట్ అంటాడు. ఇజ్రాయేల్ యొక్క దుస్థితిని బట్టి ఏడుస్తుంటాడట. నిజంగా పాస్టర్లకి భారం ఉండాలి. సంఘంలో ఎవరన్నా నిజంగా ఆత్మీయంగా పడిపోతే యూ షుడ్ వీప్. నిజంగా కొన్నిసార్లు ఈ ఇర్మియాకు ఇజ్రాయేల్ ప్రజలు వారు చెడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, వారిని చూసినప్పుడు బాధ వేదన కలిగి వారి కొరకు కన్నీరు పెట్టిన వాడికి వచ్చేది. అందుకే వీపింగ్ ప్రాఫిట్ అంటారు. ఆయన ఏడుస్తుంది. వాడు దేవుడు చెప్పే మాటలు విన్నప్పుడు, వాడు చెప్తున్నప్పుడు ఆయన ఏడుస్తాడు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంట. ఇప్పుడు ఈ బుక్లో చూస్తే పిల్లరా, ఒక రకంగా చెప్పాలంటే బుక్లో ఏది కూడా అంత మంచి స్వర్తమానం ఏమి ఉండదు ఇందులో. దర్ ఇస్ నథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. అంటే ఆయన చెప్పేది బ్యాడ్ అని కాదు, కానీ పరిస్థితులు చాలామంది దీని గుండా వెళ్తాం. వీల్ గో త్రూ ది బ్యాడ్ సిచ్యువేషన్స్. పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఎటు చూసినా మంచిగా లేవు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎటు చూసినా చీకటి కనబడుతుంది, వెలుగు కనబడే స్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితులు గుండెగా ఉన్న పరిస్థితుల్లో ఇర్మియా రాస్తున్న మాటలు పిల్లరా, ఎలాంటి పరిస్థితి మొదటి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకున్నామో, చదువుతప్పుడు అంటాడు కదా, ఇజ్రాయేలు ప్రజలంటే చెరపట్టబడ్డారు. ఎక్కడికి? బబులోనికి వెళ్ళిపోయారు. బబులోన్లో ఉన్నారు. బబులోన్లో ఉన్నప్పుడు వారికి ఇర్మియా ఇక్కడ లెటర్ రాస్తాడు. లెటర్ రాసిన మాటలే మనం చదువుకున్నాం. ఒక ఎక్సైల్లో ఉన్న వారికి లెటర్ రాస్తుంటాడు. ఈజ్ రైటింగ్ ఎ లెటర్. లెటర్లో ఏముందంటే దేవుని వాక్కు ఉంది. ఈయన ఇక్కడున్నాడు, అక్కడున్న వారికి ఆయన దేవుని యొక్క వర్తమానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడైతే చెరపట్టబడ్డాడో అక్కడ అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తుండగా చూస్తున్నాం. వారంతా చెప్తున్నారు ఏంటంటే, ఈ యొక్క చెర ఏదైతే ఉందో, ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో, ఇది కేవలము కొంతకాలమే, 1 సంవత్సరం 2 సంవత్సరం మళ్ళీ ఇది వెళ్ళిపోతాం అని చెప్పి దే వర్ ప్రీచింగ్ లైస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షముగా వారి దోషిని వారు చెప్తున్నారు, మాటలు చెప్తున్నారు. అభక్త ప్రవక్తలు వచ్చేసారు. జనరల్గా చాలాసార్లు ఏమైపోయిందంటే, ఇప్పుడు మధ్యలో ఏమైపోయిందంటే, మనం చెప్పినామనుకో, దానికి ఏదో నువ్వు పోయి ఎవరి దగ్గరికి అని చెప్పండి అమ్మా, దేవుడు నాకు బయలుపరుస్తాడు, అన్ని మ్యాటర్లు వింటాడు, అందులో నువ్వు చెప్పిన దాంట్లో వచ్చి నీకు ఏదో కూడా చెప్తాడు, తిరిగి చెప్తాడు. మనం అనుకుంటా, ఇంచు కరెక్ట్గా చెప్పాడు కదా, కరెక్ట్గా ఏం చెప్పాడు, నువ్వు చెప్పిన సోది ఎంతలో నుంచి ఆయన ఏదో మాట తీసుకొని నీకు ప్లస్గా చెప్తాడు. నువ్వు అనుకుంటా, రైట్, హీ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఎప్పుడు గుడ్ మ్యాన్ అంటాడు? ఎప్పుడు మనకు ఫేవరబుల్ ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట దెన్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, ఓకే, గాడ్ మ్యాన్ కనబడతాడు. మనకు
మనకు ఫేవరబుల్ కాకపోతే ఈ విల్ నాట్ లుక్ లైక్ ఎ గాడ్ మ్యాన్. ఓకే అందులోకి పోయి పిల్లలు ఆ రీతిగా ఉన్నప్పుడు పిల్లల ఇర్మియా లెటర్ రాస్తున్నప్పుడు ఇర్మియా అంటాడు, ఈ చెర మామూలు కాదు, ఇది గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ చెరలో ఉన్నప్పుడు మీరు ఏమంటే మీతోటి మీరు అక్కడ పొలాలు నాచండి, పంటలు పండించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, యు లివ్. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. గాడ్ హ్యాస్ డిసైడెడ్. అధ్యాయంలో రాస్తుంది ఇట్ ఈస్ అబౌట్ 70 years. 70 సంవత్సరాల కాలం ఉంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నెక్కి వచ్చేది లేదు. కాబట్టి నిజంగా 70కి వచ్చి మాట ఇంట్రడక్షన్ ఐ డోంట్ నో ఐ విల్ గో ఈ 70 అని ఎందుకు ఖచ్చితంగా వై గాడ్ కేవ్ 70 అంటే నరుని ఆయువు ఏ పాటిది 60 లేదా 70, అధిక బలం ఉండొచ్చు 80, అది ఆయాసకరము. రెండింటి మధ్యలో తీసుకుంటే 70 కాన్స్టెంట్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఆ 70లో ఉంటాం. కాబట్టి ఈ 70 సంవత్సరాల జీవితము అంతా కూడా ప్రయాసము, కష్టము, ఇబ్బంది, సమస్యలతో కూడినది. కాబట్టి ఈ ఇబ్బందికి ఈ యొక్క జీవితం ఇట్ విల్ బీ ఫర్ అ లైఫ్ టైం. సమస్యలు మనకు రావంటే చాలాసార్లు నిజంగా చాలాసార్లు మనం ఈజీ విశ్వాసంలో మనం శోధింపబడమా అంటే యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఎక్కడ శోధింపబడ్డంటే ఆయన ప్రార్థన చేసి బయటికి రాగానే ఆ ఉపవాసం ఉండగానే శోధింపబడి యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు కూడా శిలువ దిగి వస్తే నేను నమ్ముతామన్నారు. అక్కడ దాకా శోధింపబడ్డా. చాలామంది ఏంటంటే ఇక్కడే అయిపోయింది, అక్కడ అయిపోలేదు. అక్కడ జీవిత కాలం అంత ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా నువ్వు ఎంత బలపడుతుందో వాడిని వెంట వస్తుంటో నేను శోధించిన ప్రయత్నం చేస్తాను, కానీ దేవుడు నీకు శక్తిని ఇస్తాడు చేయించడానికి. అందుకే పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు గాడ్ సేస్ దట్ ఇట్స్ దట్ ఎంటైర్ ఒక లైఫ్ టైం. ఈ శ్రమల గుండా ఉంటావు, కానీ స్టిల్ గాడ్ ప్రామిసెస్ దట్ ఐఎమ్ విత్ యూ. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, వారికి ఉన్నప్పుడు ఒక మాట అంటాడు. అక్కడ ఉన్నప్పుడు అంటాడు ఏమంటే తెలుసా, యూ జస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఉండమే కాకుండా యూ ప్రే ఫర్ దట్ నేషన్ అంటాడు. గాడ్ సేస్ ప్రే ఫర్ ది పాగన్ నేషన్. వీళ్ళని చెరబట్టుకుపోయిన వారు విగ్రహారధికులు, విగ్రహార దేశంలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయమంటాడు దేవుడు. కష్టమే కదా. మేము బానిసలుగా వచ్చాము, మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బానిసలుగా చూసే వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయమంటాడు దేవుడు. గాడ్ సేస్ యు ప్రే ఫర్ దెమ్, యు ప్రే ఫర్ దెమ్. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5:44 వచ్చింది. కొంచెం సేపు ఉంటాను ఇంట్రడక్షన్, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఎంత బాగుంటే వాక్యం అంత బాగుంటుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం. 5వ వచనం ఇంట్రడక్షన్లో ఉన్నారు పిల్లలు. ఒకసారి 5వ వచనం 44వ వచనం ఏమంటుండమ్మా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దేవుడు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకములో ఉన్న మీ తండ్రికి ఏమంటుండమ్మా కుమారులై ఉండునట్లు. ఇఫ్ యు వాంట్ టు బి ది సన్స్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్, then you have to do something. What is that something? యేసయ్యా ఇంత కష్టమైన పరిస్థితి. ఒకవేళ నీ కుమారుని అనిపించుకోవాలంటే యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీస్. అది సరిపోదని కూడా దేవుడు ఇంకేమంటాడు తెలుసమ్మా, ఇదే పెద్ద కష్టమైందంటే దేవుడు ఇంకేమంటాడమ్మా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దిస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ సేస్ యు లవ్ యువర్ ఎనిమీస్ అండ్ యు ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యు. యు ప్రే, యు లవ్ అండ్ యు ప్రే. అదే మాట ఇర్మియాలో అంటాడు. వాళ్ళు చెరపట్టుకొచ్చారయ్యా, యుద్ధం చేయించారు, దాసుల్లా తీసుకొచ్చారు. దే మేడ్ us slaves. God says you pray for them. God, how can I? You should, because you are sons of the God, Almighty God. నువ్వు దేవుని బిడ్డకు ఏ పక్షపాతం ఉండకూడదు. దేవుడు అలాగే చూస్తాడు కాబట్టి నువ్వు అలాగే ఉండాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాడు బాగుంటే నువ్వు బాగుంటావు. కాబట్టి ప్రార్థన చేయమంటే ఇంకా కింద చదవండి. ఎందుకు ప్రార్థన చేయాలంటే వాడి క్షేమంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. వాడి ఇబ్బందిలో ఉంటే బిడ్డ నువ్వు ఇబ్బందిలో ఉంటావు. కాబట్టి నీ ఇబ్బంది కోసమైనా వాడికి గురించి ప్రార్థన చేయి. అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు నిజంగా రోమాలు నిలబడేమ్మా.
వాడవాడు చాలాసార్లు రోజులు చాలాసార్లు దేశం గురించి ప్రార్థన చేయడం మన పేరు క్రైస్తవులలో కొంచెం మీద వచ్చిన యూస్ ప్లే ఫర్ దెమ్. నేను హింసిస్తుంటే వాడి గురించి ప్రార్థన చేయి, కాబట్టి బాగు చేయి, ఇప్పుడు మంచి చేయి, నేను మనసు మార్చని ప్రార్థన. యూ ప్రే ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దట్ పర్సన్ హూ పర్సిక్యూటింగ్ యూ. నేను శ్రమించేవాడు ఎందుకనేది వాక్యంలోకి వెళ్ళక ఎండ్లో చెప్తాను, ఎండ్ అంశంలో కవర్ చేస్తాను. ఎందుకు ప్రార్థన చేయమంటుంటాం అనేది మీరు అడగండి, నేను మర్చిపోతే నన్ను గురించి. రైట్, ఓకే, నా ఇంట్రడక్షన్ ఆపేసి వాక్యంలోకి వచ్చేస్తాను. ఓకే, లాస్ట్ నా టైం అయిపోతుంది. పిల్లలు ఎందుకు ఈ వాక్యాలు ఎందుకు తీసుకున్నాను అనేది ప్రాముఖ్యం ఏంటంటే పిల్లరా, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈ బుక్లో ఏ మంచి లేదని అనుకుంటుంటే అందులోంచి దేవుడు ఒక మంచిని మనకి ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం, 11వ వచనం చూద్దాం. ఏ మంచి లేదంటే మంచి ఉన్నది, బుక్లో మంచి లేదంటే మంచి ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు when God is there is good also. ఒకసారి చూద్దాం, 11వ వచనం చూద్దాం. నేను మిమ్మును గూర్చి, ఎవరు చదివారో వాళ్ళ గురించి, ఎవరు వింటున్నారో వారి గురించి, ఎవరు బోధిస్తారో వారి గురించి, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశము నేను ఎరుగుదును. I know my plans. God says, I know my plans. I know my plans. I have a plan for you. He says he has a plan for everybody. ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ ఉంది, చెప్పిన వాళ్ళకి తెలియదు నాకు. హల్లెలూయా. God says, I have a plan for you. I have a plan for you. ఇప్పుడు ఏమన్నా వెంటనే, గాడ్ వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ మై ప్లాన్? దేవా ప్లాన్ ఉందన్నో, ఓకే ఫైన్, ఓకే, నా గురించి నీకు ప్రణాళిక ఉందన్నో, నా గురించి జస్ట్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మీ. కింద చెప్తాడు చూడమ్మా, ఏమంటుండమ్మా, ఎందుకు ఈ మాట చూడమ్మా, ఏ మాట కూడా పెడతాడు. ఏమంటాడు? రాబోవు కాలమందు. ఏ దేవా ఇప్పుడు ఇస్తేమో నీకు ప్రాబ్లమా అడగాల అనాలా లేదమ్మా? అమ్మా నువ్వు అన్నావు కదా ఇప్పుడు సమస్య. రాబో కాలమందు గాడ్ సేస్ ప్లాన్ ఈజ్ ఫర్ ఫ్యూచర్. ప్లాన్ ఈజ్ ఫర్ ఫ్యూచర్. రాబో కాలం అంటాడు. ఎందుకు? ఆంశంలో నిరీక్షణ గురించి, హోప్ను గురించి మాట్లాడాలి. చూడమ్మా, చదువుకోండి. ఎందుకు? మీకు నిరీక్షణ కలుగునట్లు. గాడ్ సేస్ ఫర్ యువర్ హోప్. హోప్కు ప్రత్యేకత ఉందమ్మా. హోప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. తెలుసా అమ్మా? నిరీక్షణ లేని ఇతర వలె జీవించకుడి అంటే. ఎందుకంటే నిరీక్షణ లేని గమ్యం ఏముంటుంది? నిరీక్షణ ఉన్న నీ ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది. అది దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ దేవుని చేతిలో ఉంటారు. హల్లెలూయా. ఎవరంటాడు? నిరీక్షణ, హోప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అందుకే గాడ్ సేస్ రాబో కాలంలో. ఎందుకంటే ఇప్పుడు కాలం అంటే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, ఇప్పుడు సమస్యలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు చెరలో ఉన్నావు. అందుకే గాడ్ సేస్ ఇన్ కమింగ్ డేస్ ఐ హ్యావ్ ఎ ప్లాన్. I have a plan. What is that plan? అంత బాగానే ఉంది. రాబో అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడే పొద్దున్న మా చర్చకి బయటకు వచ్చిన నన్ను ప్లాన్ అంటే నేను చెప్పలేదు. అందుకే దేవుడు ఇన్ కమింగ్ డేస్, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్. వాళ్ళకు 70 పెట్టాడు, నీకు సంవత్సరం పెట్టాడు, 2 సంవత్సరాలు పెట్టాడు, 6 నెలలు పెట్టాడు, 6 సంవత్సరాలు పెట్టాడు, 10 సంవత్సరాలు. ఐ డోంట్ నో. ఓన్లీ గాడ్ నోస్ దట్ టైం. గాడ్ సేస్ ఐ హావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. చూద్దాం ముందు కదా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ God says my plans are good. It is for the prosperity, not for your destruction. మీ యొక్క ఇంగ్లీష్లో ఏమంటే ఒకసారి చూద్దామా నాన్న? ఇంగ్లీష్లో ఏమంటే చూద్దాం ఒకసారి. చూద్దాం వాట్ ద ప్లాన్స్. ఒకసారి చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు చదవండి ఒకసారి చదవండి. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ
కీర్తనకారుడు అంటాడు కదా, అతడు నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాళ్ళకి అతని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె కూడా అతను చేయునుదంతయు సఫలమగును. ప్రాస్పరస్. My plan is to prosper you, not to destroy you. My plan is a wonderful and a good plan. అలాంటి ప్లాన్ అంటాడు దేవుడు అంటున్నాడు. God is saying that. నా ప్లాన్ ఉంది, నాకు ప్లాన్ ఉంది, నాకు ఒక ఆలోచన కలిగి ఉన్నాను నీ గురించి. నువ్వు పరిస్థితిని చూస్తున్నావు, నేను భవిష్యత్తును చూస్తున్నాను. భవిష్యత్తు జ్ఞానం గల దేవుడు మాట్లాడుతుండే ఈరోజు. నువ్వు ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తున్నావు, ఈరోజు ఉన్న సమస్యను చూస్తున్నావు. God says, I am seeing your future because it is in my hands. నాది నా చేతిలో ఉంది కాబట్టి. హల్లెలూయా. అది దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటాడు, I have a good and prosperous plan for you in future. అడగాలి, వై గాడ్ అన్న నీ నిజంగా మంచి ప్లాన్ ఉంటే ఎందుకు ఈ పరిస్థితులకు అప్పచెప్పావు కదా, ఎందుకు ఈ పరిస్థితులు అప్పచెప్పావు? దేవుడిని కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు అడుగుతాం కదా మనం, నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్, ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రాస్పర్, ఈ చెర ఎందుకు, ఈ సమస్య ఎందుకు, ఈ ప్రశ్న వస్తుంది కదా మరి చాలాసార్లు. ఈ సమస్య ఎందుకు, నాకు ఈ ఇబ్బంది ఎందుకు? నా నిజంగా నా భవిష్యత్తు బాగున్నప్పుడు నా ప్రస్తుతము కూడా, నా ప్రజెంట్ కూడా బాగుండొచ్చు కదా దేవా. ఇక్కడ నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడమ్మా? 75 years ఉన్నప్పుడు పిలిచాడు. రా బాబు అన్నాడు. బాబు నేను ఆశీర్దిస్తా పద అన్నాడు. అబ్రహాం ఆశీర్వాదాలు అంటే బాగానే ఉన్నాడు, కానీ అసలు ఆశీర్వాదం అంటే పిల్లలు కావాలి. పిల్లలు లేడు కాబట్టి పిల్లలు కావాలని వచ్చాడు. 25 సంవత్సరాల పాటు వెళ్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఏమంటాడు తెలుసమ్మా? 11వ అధ్యాయములో ఒకసారి చూద్దాం. 12వ వచనం, 2-3 వచనాలు ఇస్తాను మీకు, ఎందుకంటే యూ షుడ్ నో. 12వ వచనం, ఒక వచనమే చూద్దాం, వాడు చాలా ఉంది. 11, 12, 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరనందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగింది. ఎప్పుడు? మృతతుల్యమైన స్థితిలో God allowed Abraham to become like a dead man. ఈ ప్రాసెస్ అంతలో ఉన్నాడు. ఇంకా అబ్రహాం ఇంకా కూడా తన శక్తితో ఏదో జరుగుతుందనుకోకుండా ఎలాంటి స్థితిలోకి వచ్చాడు. ఇట్ బికేమ్ లైక్ ఎ టెంట్. ఈరోజు పరిస్థితులన్నీ కూడా చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇట్ విల్ లుక్ లైక్ ఎ టెంట్, నో వే అవుట్ అనే సరే కనపడుతున్నప్పుడు, అలాంటి పరిస్థితులు దెన్ గాడ్ స్టార్ట్స్ హిస్ యాక్ట్. దట్ ఈస్ ది హోప్. Why? You have a hope in a hopeless situation with the Almighty God. Hallelujah! హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా నీకు హోప్ ఉంటుంది, ఎందుకంటే నువ్వు శక్తిమంతుల దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు. దట్ ఈస్ యువర్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో బలంగా ఉండగలిగితే గాడ్ కెన్ డూ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సిచ్యువేషన్స్. ఈ భయంకరమైన చీకటికరమైన పరిస్థితుల్లో గాడ్ సేస్ దెర్ ఇస్ అ లైట్. చెరలో ఉన్నామయ్యా, ఇబ్బందుల్లో ఉన్నామయ్యా అంటాడు. ఉండండి, హ్యాపీగా ఉండండి. యు హ్యావ్ ఎ బ్రైటర్ ఫ్యూచర్. నీ కొరకు నేను గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాను. నేను కట్టుటకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. అబ్రహామును ఏ రీతిగా చేస్తాను, ఆ రీతిగా హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. సమ్టైమ్ గాడ్స్ అలౌ సిచ్యువేషన్స్ మన చేతుల నుంచి దాటిపోయేలా చేస్తాడు, so that he can take control of the situation. నీ చేతుల నుంచి జారిపోయిందని నువ్వు భయపడకు. దేవుడు నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటే God will take control of every situation and he will turn everything into good. పిల్లలు ఇప్పుడు ఈరోజు పిల్లరా, ఓకే, దిస్ ఇస్ ది ఫస్ట్ వర్స్లో దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ ప్లాన్. నీ భవిష్యత్తు కొరకు ప్లాన్ ఉంది. ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్.
ఐఎమ్ అలౌవింగ్ దీస్ సిచ్యువేషన్స్ బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్ ఫర్ యూ. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నా ప్లాన్ ఎలా తెలుసుకోవాలి? హౌ షుడ్ ఐ నో ది ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రణాళిక నాకు ఎలా తెలుస్తుంది అన్న విషయాలు తర్వాత రాస్తాను అక్కడ మాటలు. చాలాసార్లు ఈ రోజులు శుక్రవారం మిస్ అయిన వాళ్ళు ప్రభు చిత్తం అయితే వినండి, ఒక అరగంట పైసి వినండి పిల్లరా. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంచుమించుగా దగ్గరగా ఉంటుంది పిల్లలు. దావీదు సొలొమోనుతో మాట్లాడిన మాటలు ధ్యానించే వదులకు నేను పోను, ఎందుకంటే ఇంకో అంశం అవుతుంది కాబట్టి నేను చెప్పలేదు, అక్కడే ఉండాల్సి వస్తుంది. చూడండి ఎలా 12వ వచనం చూద్దాం పిల్లలు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేతూ వత్తురేమి అంటాడు దేవుని వాక్యం. అంటే పిల్లరా, ఇఫ్ యూ పిల్లరా 3 విషయాలు చెప్తాడు అక్కడ. హౌ యూ విల్ నో ది గాడ్స్ గుడ్ ప్లాన్. బట్ ఒకటంటే పిల్లరా, వెన్ యూ కమ్ టు గాడ్. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న వారందరూ అదృష్టవంతులు. యూ హ్యావ్ కమ్ టు నో ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక ఏదైతే, దేవుని యొక్క ప్లాన్ ఏదైతే తెలుసుకోవడానికి ఎప్పుడైతే మీరు వస్తారో, యూ విల్ నో గాడ్స్ ప్లాన్. యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. చాలాసార్లు ఈ రోజుల్లో దేవుని యొక్క ప్లాన్ మనకు కావాలి, కానీ యూ డోంట్ వాంట్ టు కమ్ టు గాడ్. నేనేం చెప్పను, దేవుడు చెప్తాడు. ఇఫ్ యూ కమ్ టు గాడ్, దేవుడు మాట్లాడతాడు. ఇఫ్ యూ కమ్ టు గాడ్, యూ కమ్ టు గాడ్. కీప్ ఆన్ కమింగ్ టు గాడ్. గాడ్ విల్ టాక్ టు యూ. సమ్ టైమ్స్ హీ మైట్ రిమైన్ సమ్ సైలెన్స్. కనాను స్త్రీ వచ్చి మొరపెట్టుకుంది కదా, వచ్చి అయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది, సాయం చేయన్నాడు. ఏ సైలెంట్గా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ సైలెంట్ ఉంటాం కదమ్మా. చాలాసార్లు ఈ సైలెన్స్ను వింటాము, కానీ వన్స్ ఈ బ్రేక్స్ హిస్ సైలెన్స్, యూ విల్ సీ అ మిరాకిల్. హల్లెలూయా. దేవుడు ఒకసారి తన మౌనమును విడినప్పుడు నువ్వు గొప్ప అద్భుతాలు చూస్తావు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తూనే ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి, when you come to God, you will know his plan. Coming to God. దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవునితో సహవాసం చేయకుండా నువ్వు దేవుని యొక్క నీ గురించి, దేవునికి ఏదైతే మంచి ప్రణాళిక ఉందో ఆ ఫలానికను తెలుసుకోలేదు. అది మీ అంటున్నాడు, చెప్తున్నాడు. దెర్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్, బట్ యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. కమ్ టు గాడ్. దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి. ఆయన పిలుచుకున్నప్పుడు కూడా మార్కు సువార్త 3:13 కూడా ఆయన అంటున్నమాట అంటే, ఆయన తనకిష్టమైన వారందరినీ పిలుచుకొని తనతో సహా ఉండుటకుంటాడు. ఈ కాల్ దెమ్ టు బీ విత్ హిమ్. చాలాసార్లు విశ్వాసం లేదు. ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? ముందు ఆయనతో ఉండడానికి పిలిచాడు. సమయం లేదు ఈరోజు, ఎవరికి టైం లేదు కదా. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. దేవుని వాక్యం ఈరోజు నీతో ఉన్నాం. దేవునితో ఉండడానికి నువ్వు లేకపోతే ఆయన ప్రణాళికను ఎలా తెలుసుకుంటావు? హౌ యూ విల్ నో హిస్ ప్లాన్. ఎలా వస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? చాలామంది ఏం చేస్తారు అమ్మా, ఎలా తెలుస్తుంది? ఫంక్షన్ వెళ్ళామనుకోండి, చక్క ఫంక్షన్కి వెళ్ళాము, చక్క ఫంక్షన్లో ఉన్నాము. ఆమె భర్త అన్నాడు అనుకోండి మీతోటి, ఒక మంచి సంగతి ఉంది తెలుసా అన్నాడు. మంచి సంగతి ఉంది అంటే ఫంక్షన్ అందరూ కూడా అందరి ముందు చెప్పడానికి ఏమి అడగదా ఏం చెప్పండి, అంతే కదా. ఇంటికి వచ్చినాక కాలు కడుక్కొని టీవీ చూసుకుంటూ కూర్చుంది అనుకో, తినేసి వస్తారు కాబట్టి తినే పని ఉండదు కాబట్టి టీవీ చూసుకొని కూర్చుంది అనుకో, అప్పుడు ఆడది ఏం చేస్తుందమ్మా? వైఫ్ ఏం చేస్తుంది? వంటలో పోయి కిచెన్లో పోయి పని చేస్తుందా? బెడ్రూమ్లో పోయి బట్టలు మాడుస్తుందా? ఏం చేస్తుంది? ఎక్కడ ఏం చేస్తుంది? కిచెన్లో ఉండి వంట చేస్తుంటుందా, లేకపోతే ఒళ్ళపడి పోయి మన బెడ్రూమ్లో పని చేసుకుంటుందా? ఎందుకంటే ఫంక్షన్లో చెప్పాడు కదా మంచి విషయం ఉందని, ఏం చేయాలి? ముందు పక్కన కూర్చుంటుంది. మా దేవుని పక్కన కూర్చోడానికి ఏంది ఇబ్బంది? When you don't come to God, how you will know the plan of God. Coming to God. అందుకే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర రాకుండా దేవా నీకు ఏముందంటే ఆయన ప్లాన్ ఆయన దగ్గర ఉంటుంది, నీ ఇంట్లో నువ్వు ఉంటావు. ఇదే జరుగుద్ది. నేను నచ్చకున్నా ఏమయ్య గారు ఎప్పుడు వచ్చినా గుడికి వచ్చేది ఇదే చెప్తాడు, నాకు ఇదే వచ్చు, ఇంకా వేరేది కావాలంటే వేరే గుడికి పో, నాకు కూడా వచ్చు. గుడికి వచ్చుడు దేవునితో సహవాసము రక్షణ తప్ప నా దగ్గర ఏమి లేదు, ఏం చెప్పడానికి లేదు.
ఏ మెసేజ్ మాట్లాడతాను. ఐ లింక్ టు ది సాల్వేషన్ అండ్ ఐ గివ్ టు లివింగ్ విత్ గాడ్. నా సబ్జెక్ట్ ఇదే. మీకు నచ్చినా నచ్చకుండా మీరు బోర్ అయినా కూడా ఇదే చెప్తాను. నేను ఉన్నందులో ఇదే చెప్తా. కమింగ్ టు గాడ్, దేవుని దగ్గరికి వస్తే నీకు తెలుస్తుంది. ఒకసారి యోహాను సువార్తలకు వెళ్దాం, మొదటి అధ్యాయానికి వెళ్దాం. అక్కడ ఒక వ్యక్తిని చూపించాలనుకుంటా. అక్కడ పిల్లల దేవుని వాక్య భాగంలో అక్కడ 46వ వచనంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. అక్కడ ఫిలిప్పు నతానేలును పట్టుకొని నతానేలుతో చెప్తున్నాడు. నతానేలుతో ఒక మాట అంటున్నాడు, మేము మోషే రాసిన వ్యక్తిని కనుగొన్నాము, ఆ మెస్సీయను కనుగొన్నాము, ఆ రక్షకుని కనుగొన్నాము, ఆయన నజరేయుడైన యేసు అని చెప్తున్నాడు. అప్పుడు నతానేలు ఏమంటున్నాము? అందుకు నతానేలు నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? నతానేలుతో ఫిలిప్పు చెప్తున్నాడు, మంచి విషయం గురించి చెప్తున్నాడు, మంచి దేవుని గురించి చెప్తున్నాడు, రక్షణ గురించి చెప్తున్నాడు, మెస్సేజ్ గురించి చెప్తున్నాడు, సిలువ కార్యము చేయవాడు, విమోచించేవాడు ఆయన వచ్చాడు, ఆయన మేము కనుగొన్నామన్న సంగతి ఫిలిప్పు నతానేలుకు చెప్పాడు. నతానేలు అంటాడు, ఆ నజరేతులో ఆ దేవుని సన్నిధిలోకి వెళ్తే నాకేమైనా మంచి వస్తుందంటే ఈ ఫిలిప్పు ఏమంటున్నాడు? కమ్ అండ్ సీ అంటున్నామా? నువ్వు చర్చికి వస్తే కదా నీకు తెలిసేది లేని దేవుని ప్లాన్ ఏంది, అది మంచిదా చెడ్డ తెలిసేది. వచ్చి చూడు, కమ్ అండ్ సీ. వితౌట్ కమింగ్ యూ విల్ నాట్ సీ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నాడు. నజరేతులో నుంచి ఏదైనా మంచి వస్తుందా? ఇంట్లో అడుగుతారు కదమ్మా, గుడికి పోగానే ఇప్పుడు మంచి అయిపోతుందా? నువ్వు వస్తే కదా తెలిసేది మంచి అవుతుందా చెడ్డ అవుతుందా. నువ్వు వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు మంచి అవుతుందా చెడ్డ అవుతుందా. నువ్వు వస్తే తెలుస్తుంది, నువ్వు రాకపోతే ఏం తెలుస్తుంది? నువ్వు ఎక్కడో నేనెక్కడో ఏం జరుగుద్ది? నజరేతులో ఏదైనా మంచి ఉందంటే ఎంత గొప్ప మంచి ఉందో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నీ కొరకు నా కొరకు రక్షణ కార్యము చేసే ఆ గొప్ప మెస్సీయను కనుగొన్నాను. కమ్ అండ్ సీ. సరే, ఎప్పుడైతే మనం చెప్పామో వాళ్ళకి విశ్వాసం రాదు, అందుకే మనం చెప్పాలి కమ్ అండ్ సీ. ఫిలిప్పులు అయిపోవాలి ప్రతి ఒక్కరు. ఎవరు రాకపోతే వాళ్ళకు ఫిలిప్ అయిపోవాలి. రాహా, నేను కనుగొన్నాను. ఏమంటాడు? మేము కనుగొన్నాము. వి గాట్ ది మెస్సియా, వి గాట్ హిస్ ప్లాన్, వి గాట్ ది సాల్వేషన్, వి గాట్ ది డైరెక్షన్, వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ అవర్ గోల్. అప్పుడు మెల్లగా నతానేలు బయలుదేరి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన రాకుందే యేసుప్రభు అంటాడు, ఇతడు నిజమైన ఇజ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము లేదు అన్నాడట. హౌ డూ యూ నో మీ లార్డ్ అన్నప్పుడు 48 వచ్చింది చూద్దాం, ఒకసారి చూద్దాం. ఒక వచనం అంతా ఒక వచనం మొత్తం చెప్పుకుంటే టైం ఎక్కువ. నన్ను ఏమంటుండమ్మా? యేసుప్రభు దగ్గర యేసుప్రభు అంటుండ, ఈయన నిజమైన ఇశ్రాయేలు, ఇతనిలో ఏ దోషము లేదని చెప్పేస్తుడు. ఆయన చూసినప్పుడు నతానేలుకు ఆశ, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువో? నతానేలు ఆయన అడగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను. యేసయ్య అంటున్నాడు, బిఫోర్ సంబడి కాల్డ్ యూ, ఐ హావ్ సీన్ యూ, ఐ హావ్ చోసన్ యూ, ఐ హావ్ కాల్డ్ యూ. నువ్వు పిలిస్తే వస్తావు అనుకుంటాడు. పిలుపు పిలవక ముందే నిన్ను చూశాను బిడ్డ నేను. బికాజ్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ ఆల్మైటీ, ఐ నో ఎవ్రీవన్. నేను నా గొర్రెలను ఎరుగుదును, వాటిని పేరు పెట్టి పిలుస్తాను. ఈ నోస్ హిస్ షీప్. ఆయన ఎవరు వెంబడిస్తారు ఆయన తెలీదా అమ్మ అంటాడు. బాబు, ఆయన చెప్పకముందే నువ్వు నాకు తెలుసురా బాబు అన్నప్పుడు ప్రభువు కింద ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి 50 వచనంకి వెళ్దాం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందుకు నీవు నమ్ముచున్నావా?
ఏమంటుండమ్మా, వీటి కంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పెను. ఎందుకు వీటికంటే? దేవుడు అంటున్నాడు, అంజూరపు చెట్టు కింద చూసిన ఆ కార్యం చూస్తే ఆశ్చర్యపడితే, ఎందుకంటే నువ్వు రమ్మంటే దేవుని దగ్గరికి వచ్చావు కాబట్టి ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు కని విని ఎరగని, నువ్వు ఊహించినవి, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన యేసయ్య నిన్ను దగ్గరికి వచ్చావు కాబట్టి యూ విల్ సీ ది గ్రేటర్ అండ్ మైటీ థింగ్స్. వెన్ యు కమ్ you will see the mighty things. దేవుడు మాట్లాడుతున్న మాట, when you come you will see the mighty things. అందుకే ఇరిమియా అంటాడు, God has a plan. If you want to know the plan, you have to come to God. మా చర్చకు వస్తామా? చర్చకు రాకపోతే ఏం తెలియదు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే, నేను విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు నేను అంత దేవుని ఖచ్చితంగా అంగీకరించక ముందు నన్ను ఒక ఆయన పిలిచినప్పుడు నేను ఒక మాట అన్నాను, ఏముంటుంది ఎప్పుడు చూసినా క్రిస్మస్లో ఆ మెసేజ్ ఉంటుంది, యేసుప్రభు పుట్టిండు అదే మెసేజ్ ఉంటుంది, ఆ ఈస్టర్కి పోతే పునరుద్ధానం ఇదే మెసేజ్లు ఉంటే ఏముంటుంది. నువ్వు ఆ రోజులు వస్తే అదే తెలుస్తుంది, వేరే రోజులు వస్తే కదా తెలిసేది నీకు వేరేదన్నాడు. అక్కడ ఏముంది, నేను పోయేది క్రిస్మస్కి ఈస్టర్కి అయినా నాకు అదే తెలుస్తుంది, ఇంక వేరేం తెలుస్తుంది? వేరేం చెప్తాడు పాప ఆయన పాస్టర్ వచ్చి? క్రిస్మస్ రోజు వచ్చేసి ఈస్టర్ మెసేజ్ చెప్తాడా? ఈస్టర్ రోజు క్రిస్మస్ మెసేజ్ చెప్తాడా? చెప్పడు కదా, అదే చెప్తాడు. నాకు అదే ఉంటుందిరా బాబు, నీకు తెలిసింది అంతే. నువ్వు పోతే కదా దేవుని సన్నిధిలోకి వెళ్తే కదా దేవుడు నీతో మాట్లాడడానికి. గాడ్ విల్ రివీల్ హిస్ ప్లాన్ వెన్ యు కమ్ టు హిమ్. కమింగ్, ఓన్లీ కమింగ్ కదా, యు కమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో అంటాడు, ప్రార్థన గురించి మాట్లాడతాడు. చాలాసార్లు ప్రార్థన చాలా ఈజీగా తీసుకుంటారమ్మా. ప్రేయర్, విశ్వాసి ప్రేయర్ ఈజ్ అ పవర్. ప్రేయర్ ఈజ్ అ పవర్. చాలామంది తెలియదు ప్రేయర్లో ఎంత శక్తి ఉందని. ప్రార్థనలో గడపడానికి వెనక ముందు అవుతాం, టైమే ఉండదు అసలు. ప్రార్థన, ఏమో నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెను కథ, నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెను. ఏముంది? ఆయనకు స్తోత్రం ఉంది, నీకు ఆత్రం ఉంది, ఆమె ఉంది, ఏముందని మాట్లాడుతూ ప్రార్థన. యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఎంత శక్తి. అందుకంటే ఇఫ్ యూ వాంట్ సమ్ రెవల్యూషన్స్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన అంటే దేవుడు మాట్లాడతాడన్న. నేను అమ్మ ఉదయకాలం ప్రార్థనలో ఉన్నప్పుడు, ఈ వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు గంట సేపు నా ప్రార్థనలో ఆల్మోస్ట్ 40 నిమిషాల పైన గాడ్ వాజ్ రివీలింగ్, ఓన్లీ ఇది వాజ్ టాకింగ్. అందులో ఎదురాల్సిన అవసరం లేదు, రెఫరెన్స్ అవసరం లేదు. గాడ్ వాజ్ రివీలింగ్, గాడ్ సేయింగ్ దట్ ఎస్ వెన్ యు ప్రే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా అయితే పౌలుసిల్ని బంధించి చెరసాల్లో వేస్తే ఏం చేస్తారంటమ్మా? ప్రార్థన పాటలతో ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఏమైందండి? సంఖ్యలు ఊడిపోయి చెరసాల. మీరు ఇంత మళ్ళీ సంఖ్యలు కాదు కదా, దారాలు కూడా దిగాయి. సంఖ్యలు పాటు దేవుడు ఎరుగు, ఆ చేతికి దారం కడితే కూడా దిగదు. సంఖ్యలు విడిపోయి చెరసాల ప్రార్థనైంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ప్రేయర్. సంఘం ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది. ఎప్పుడు ఉందమ్మా? ఎప్పుడు చేసిరా? ప్రార్థన చేసిరా? దేవా ఎస్ఐ అంటర్ చేసిలో ప్రార్థన చేస్తున్నావు, బయట కంపించాలి, ఈడ గట్టిగానే ఉండాలి. ఈడ కంపిస్తే మాకేమని కాదు, బయట మాత్రం కంపించాలి. యు ప్రే. ప్రార్థన అని చెప్పమండి, అదే చెప్పుకోవడం అంటాను. యేసు గెస్ట్ మన తోటలో ఏమన్నాడు? అయ్యా టైం వచ్చేసింది, దగ్గర అయింది, సిల్వ కార్యం టైం అయిపోయింది, నా హృదయం ఎంతో వేదనతో నింపబడి ఉంది, ఆ కార్యము చాలా గొప్పది, నేను చేయాలి, ఐ హ్యావ్ టు గో త్రూ ఇట్, కీప్ ఆన్ ప్రేయింగ్. మీరు ఏమన్నాడమ్మా? మీరు నాకు వినబడతారు, గట్టిగా చెప్పండి. మెలకువకు ముందు ఇంకోటి ఉంది. మీరు గుంతలో పడకుండానట్లు, ఎలా గుంతలో పడకుండానట్లు, శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే దేవుడు చెప్పిన మాట ఏంది? నువ్వు పడద్దంటే ప్రార్థన చేయాలి, నువ్వు పడ్డవంటే ప్రార్థన సరిగ్గా చేస్తలేవన్నట్టు. ఖచ్చితంగా నీతో దేవుడు మాట్లాడుతుండే రోజు నువ్వు పడిపోయావంటే నువ్వు పడిపోలేదు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి పడిపోయావు. నీకు నచ్చినా నచ్చకున్నా సత్యం ఇదే. When you don't pray,
You will fall automatically. Satan will win over you. అందుకే ప్రభు చెప్పాడు, శక్తిని ఇచ్చాడు. రైట్, ఓకే, 2 నిమిషాలు ఉండొచ్చు కదా. స్తోత్రం. ఇది కథ చేద్దాం వారు కూడా ఇంకో 3 అంశం. ఇప్పుడు ఒక విషయం చెప్తున్న పిల్లలు ఏంటంటే, దేవుని వాక్య భాగంలో పిల్లలు ఎలా ఉంటుంది పిల్లరా, శిష్యులంటే యేసు ప్రభు రూపాంతరం కొండ మీదకి వెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు వెళ్ళాడు. కోర్ కమిటీ ప్రభుత్వం ఉంది. ఏముంది? ప్రభుత్వం ఉన్న ముగ్గురు పెద్దలు, లీడర్స్ అంతా ముగ్గురు వెళ్ళిపోయారు. 9 మంది కింద ఉన్నారు. ఆయన దగ్గర బాలను తీసుకొచ్చాడు. ఆయన నా కొడుకు దయ్యం పట్టింది ఎలాగొట్టమంటే పాపము. దే ట్రైడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చేయలేదంత. దే ట్రైడ్ ద బెస్ట్, బట్ దే కుడ్ నాట్ ఓవర్పవర్. ఆ సాతాను వెలగొట్టలేకపోయారు. దే కేమ్ ప్రైవేట్లీ. యేసు ప్రభు దగ్గరికి రహస్యంగా వచ్చారు. ప్రభుతో వచ్చారు. ప్రభువా ఎందుకు మేము చేయలేక, వి ట్రైడ్ అవర్ బెస్ట్. చాలాసార్లు అనుకుంటాం, అన్నీ చేశాం ప్రభు, ఆయన ఎత్తలేదు. ప్రభు అన్నాడు, చేయాల్సింది చేయలేదు ప్రభు. ఏంది? ఇవి ప్రార్థన వలన సాక్ష్యము. What you cannot do, it will happen in the prayer. Hallelujah. God says when you pray, it will happen. When you pray, you will be strengthened. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో 120 మంది ఆ మేడగద మీద అపొస్తలుల 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేదో. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మ వస్తుంది, ప్రార్థన చేసే శక్తి వస్తుంది, లేకపోతే ఏడు వస్తుంది. ప్రార్థన చేయాలి. When you pray, you will get the revelation. దేవుడు చలి చేస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. ఆయన యొక్క మంచి ప్లాన్ ఏమైందో బయలుపరుస్తాడు. ఆ తర్వాత వెతకడం గురించి మాట్లాడతాడు. ఎట్లా వెతకబెట్టడమ్మా? హృదయపూర్వకంగా. యూ హ్యావ్ టు సీక్ గాడ్ విత్ యువర్ హార్ట్. పరిపూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ఆయన వెతకాలి. అప్పుడు ఆయన కనుగొంటావు. అప్పుడు ఆయన చెప్తాడు నీకు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాడు. చాలామంది యేసయ్యను వెతుకుతుంటారు. ఎలా వెతుకుతారు తెలుసా అమ్మ? నేను లాస్ట్లో 1 నిమిషంలో చెప్పేసి వెళ్ళిపోతా. ఆ అంశంలో ఉన్నాను, ఎందుకంటే నాకు 3వ అంశం చెప్పేది టైం అయిపోతుంది. టు గో. ఎందుకంటే 5 నిమిషాలు టైం ఇస్తారు కదా నాకు ఎక్స్ట్రా. రైట్, ఓకే, రైట్. ఎందుకంటే నాకు 3 అంశాలకి పోలే, 2 అంశాలు 3 అట్లా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు దేవుడు వాక్య భావం చేసినప్పుడు ఎలా వెతుకుతారంటే, శిష్యులు అంటే యేసు ప్రభు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి 3వ దినంలో తిరిగి లేస్తాను రా బాబు అన్నాడు. శిల్వ కార్యం చేస్తాను, మానవాళి విమోచన చేస్తాను, మరణిస్తాను, పాతి పెట్టబడతాను, తిరిగి లేస్తాను 3వ దినం. 3వ దినం పోయి శిష్యులు ఏం చేస్తారంటే సమాధుల్లో వెతుకుతారంట. దేవుని దూతలు కనబడి, మీరు సజీవుని మృతుల్లో ఎలాగో వెతుకుతున్నారు అంట. ఈజ్ రిజన్, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. చాలాసార్లు ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము యేసయ్యను ఇంకా సమాధులను వెతుకుతున్నారు. ఎలా అని మీరు అడగచ్చు. గుడికి ఎందుకు వెళ్తున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి బ్రదర్, ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ సీకింగ్ గాడ్ టు బిల్డ్ మై హోమ్. బండి కొనుక్కోవాలండి, అందుకే ప్రార్థన చేసుకో. ఇల్లు సజీవమైందా? బండి సజీవమైందా? బంగారం సజీవమైందా? బాగా కలిసి వచ్చిందండి ఆ చర్చికి వెళ్తే, అందుకే వెళ్తున్నాడు. కలిసి వచ్చినందుకు చర్చికి వెళ్ళవు, కలిసి వచ్చినందుకు చర్చికి వెళ్ళవు. ఎందుకంటే కలిసి వచ్చిన ఆ యొక్క ధనవంతుడు పక్క స్టేషన్లో ఉన్నాడు. లాజరు అబ్రాహాము రొమ్మును ఆదుకొని ఉన్నాడు. దేవుని సన్నిధికి రక్షణ కొరకు వెళ్ళు. దేవుని వెతుకుతే నీ ఆత్మ రక్షణ కొరకు వెతుకు. సీక్ గాడ్ ఫర్ యువర్ సాల్వేషన్. ఈ మృతమైన విషయాల కొరకు దేవుని వెతకకు. బాగుపడ్డావా వెతుకుతావా, లేకపోతే బాగుపడకపోతే రావా సంఘానికి. దేవుని వాక్యం ఈరోజు వే యువర్ సీకింగ్ లార్డ్. దేవుని ఎక్కడ వెతుకుతున్నావు? హృదయపూర్వకంగా సీక్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నేను అక్కడ మూసేస్తాను. నేను 3వ అంశంలోకి వస్తాను. నా టైం అయిపోయింది ఆల్రెడీ. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా. పర్లేదమ్మా, క్లోజ్ చేసామంటే క్లోజ్ చేస్తాను. కెన్ ఐ గో 5 minutes? అందరూ ఏకీపిస్తారు. రైట్, ఓకే. 3వ అంశం బాగుంటుంది. అన్ని అంశాలు బాగానే ఉంటాయి, ఏది బాగాలేదు ఏముంటుంది. దేవుడు మాట్లాడుతూ ఒకసారి 13వ వచనంకి వస్తాను. ఒకసారి చదువు. వెతకడం అయిపోయింది. తర్వాత కింది బాగుంటుందమ్మా.
అది వదిలేసేమా, అక్కడ అంటే అక్కడే అయిపోతామా. కింద 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 యెహోవాక నేను మిమ్మల్ని చెరలో, గాడ్ టాక్స్ అబౌట్ రెస్టరేషన్, మరలి చెరలోంచి బయట తీసుకొస్తా అంటాడు. ఇలా కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగించేస్తాను. రెస్టరేషన్ చదమ్మా. నేను మిమ్మల్ని చెరబట్టి ఏ చెరలోనికి, ఏ జనులలోకి, ఏ స్థలములోకి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుంచి, ఆ స్థలములన్నిటిలో నుంచి మిమ్మను సమకూర్చి రప్పించదు. ఇక్కడ మీకు ఒక కాంటెక్స్ట్ అర్థమైందాము. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ బ్యాక్. ఎందుకంటే చెరలో ఉన్నారు కాబట్టి బయట తీసుకొస్తాడు. కానీ ఒక మాట మీరు గమనించాలి, అందులో ఆ చెరకు పంపినని కూడా నేనే అంటున్నాను. విన్నారా? నేను ఎక్కడ పంపించానో అక్కడికి మళ్ళీ తీసుకొస్తాడు. మళ్ళీ తీసుకున్నాడు, అది పంపించడు ఎందుకు కదా? మన వాక్యం ఉంది. ఇప్పుడు ఆయన్నే పంపించి ఆయన్నే తీసుకొచ్చి నువ్వే చెప్తావు, నువ్వే పంపుతావు, నువ్వే తీసుకొస్తావు. ప్రభు, వాట్ ఈస్ దిస్ లాజిక్? చెరలోకి ఆయన్నే పంపించాడంట, అందులో నుంచి ఆయన్నే తీసుకొస్తాడంట. దేవా ఎందుకు నాయన కష్టం? కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు అడుగుతుంటాం, కొన్నిసార్లు అడుగుతుంటాం కదా, ప్రశ్నిస్తాడు. కాసేసి ఏ చెరలోకి అయితే నేను మిమ్మల్ని పంపాలని నుంచి బయట తీసుకొస్తా అంటాడు. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభు మాటలు, కొన్నిసార్లు అర్థంగానే ఉంటాయి. నేను వాకి భాగం మొట్టమొదటి చూసినప్పుడు ఇర్మియా కంటపులారా 24వ అధ్యాయంలో చక్కని దర్శనం ఇస్తాడు. అమ్మ అదంతా ఇక్కడ అధ్యాయం అంతా చదువుతారు మీరు. ఆ దర్శనం చిన్నదే అధ్యాయం కానీ దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ మంచి పండ్లు కనబడతాయి. ఫిగ్ ఫ్రూట్ అనుకుంటా. ఒకసారి చూడండి ఏం ట్రీ, ఫిగ్స్ కనబడతాయి. ఫిగ్స్ అంజూర పండ్లు కనబడతాయి. అయితే 2 బుట్టలు అక్కడ కనబడతాయి. 2 బుట్టల్లో ఉన్నప్పుడు 2 బుట్టల్లో ఒక బుట్టలో చాలా వండర్ఫుల్, చాలా గుడ్ ఫ్రూట్ అంట, మంచి వెరీ గుడ్ ఫ్రూట్, నైస్ ఫ్రూట్. ఒక దాంట్లోనేమో తినడానికి పనికి రాని ఉన్నాయంట పండ్లు. 2 బుట్టలు ఉన్నాయి. అవునా కదమ్మా? 2 బుట్టలు ఉన్నాయి. ఒకటి తినడానికి పనికిరాని, ఒకటి చాలా మంచివి, చాలా మంచివి, చాలా పనికిరాని. రెండు రకమైనవి. జనరల్గా స్త్రీలు, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంట్లో టమాటాలు తీసుకొచ్చారు. టమాటాలు తెచ్చినప్పుడు 2 కిలోలు తెచ్చారు అనుకో, ½ కేజీ పాడైంది, కేజీ మంచిగా ఉందాం, ఏం చేస్తారమ్మా మీరు? సపరేట్ చేస్తారు. వెరీ గుడ్, మంచిగా ఉంది. సపరేట్ చేసి పాడైన ముందవుతారు, గొప్పది. పాడైన ఉండకండి అమ్మా. ఇంట్లో టమాటా వండి తిగమా ఆయనలు తినరు. ఏం చేస్తారు చెప్పండి? పాడేస్తారు, మంచిగానే దాచిపెట్టుకుంటారు. రైట్, అంతే కదా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా అమ్మా? పాడైన వాటిని అక్కడే పెడతాడు, మంచుకున్న వాటిని పంపిస్తాడు దేవుడు. అందుకే చెరలోకి ఏది పంపించాడట దేవుడు. గాడ్ వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఏంటి ప్రభు, మంచుకున్న దాన్ని పాడైన వాడబెట్టుకున్నావు, మంచుకున్న వాటిని పంపించావు ఎందుకు అని నీకు జవాబు ఇస్తాడు. 5వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఏమంటుండమ్మా? చాలాసార్లు మనం వారికి, ఎవరినైతే పంపిస్తున్నాడో, ఎవరైతే మంచివారు ఉన్నారో వారికి మేలు కలుగునట్లు ఈ స్థలము నుంచి నేను కల్దీల దేశమునకు చెరగా దేవుడు ఎందుకు పంపుతున్నాడు అంటాడు కదా. ఎందుకంటున్నాడు? వారు పాడు కావద్దని. వీడుంటే పాడైపోతావు కొడుక, వీడు నేను నాశనం చేస్తావు కానీ నువ్వు వాడిపో, మంచిగుండు. గాడ్ కొంచెం దేవుని యాక్షన్స్ కొంచెం మనం ఆలోచించేది అనుకుంటాం. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశం లాంటి కాదంటాడు దేవుడు. గాడ్ డస్ నాట్ థింక్ లైక్ అస్. అందుకే దేవుడు మంచిగా వాడిని చెరలోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే అవి మంచిగా ఉండాలి. మీరు అడిగారు ఇంతకుముందు పిల్లలు ప్రార్థన చేయమని. ఎందుకు ప్రార్థన చేయడు? మంచిగున్నాడు పోతే ప్రార్థన చేస్తాడు, దేవుడు నామాన్ని మైంపరుస్తాడు. చెడ్డాడు పోతే వీడు చెడ్డాడు కాక ఆడిపోయినాక ఇలా దేవుడు కూడా ఇట్లే అనుకుంటాడు. అంతే, అవునా కదా?
మంచోడు వెళ్ళాడు అనుకో అక్కడికి, ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? మంచివాడు వెళ్తే మంచోడు కాబట్టి ఇబ్బందికరమైన, దేవా నన్ను కాపాడు, వీని కూడా కాపాడు, నన్ను కొడుతుండే అయినా కాపాడు, నన్ను తిడుతుండే అయినా కాపాడు, నన్ను శ్రమ పెడుతుండే కాపాడు, అంత బాగు చేయి. మనకు మంచోడం కదా, ప్రార్థన చేయాల్సిందే. అందుకే దేవుడు యు ప్రే బికాస్ యు ఆర్ గుడ్, యు ఆర్ నాట్ బ్యాడ్ వన్, యు ఆర్ గుడ్ వన్, యు హ్యావ్ టు ప్రే. టైం అయిపోయింది. కెన్ ఐ గో లిటిల్ మోర్ ఫర్దర్? నామాన్ అంతా సిరియా దేశం నుంచి వచ్చాడంట. సిరియా దేశం నుంచి వచ్చినప్పుడు ఎలీషా రాజు దగ్గర పంపించాడు. సిరియా రాజు, మా ఊడికి కుష్టి వచ్చింది, బాగా చేసి పంపి అంటే బట్టలు చింపుకున్నాడు రాజు. ఈ అమ్మ నేనేం దేవున్నా, వాడికి కూడా కుష్టి వస్తే నేనే బాగా చేస్తాను అట్లా. ఎలీషా అంట వాడిని నా దగ్గర పంపి, ఇక్కడ ప్రవక్తలను వానికి కూడా తెలియాలి. వచ్చినప్పుడు రాగానే బయటికి కూడా వెళ్ళండి, పోయి అని పోయి యోర్దాన్లో మురుగుమని 7 మార్లు మురిగితే బాగుపడతాడు తో అన్నాడు. కోపం వచ్చింది, వెళ్ళిపోతాడు. మళ్ళీ అన్నాడు, రే ఏమైందిరా బాబు, 7 సార్లు మునుగు రాదురా మంచి అని ఎవడో చెప్తే పాప మునిగిండు మంచిగానే. మళ్ళీ వచ్చింది అంటే నిజంగా ఎందుకు ఈ సంఘటన చెప్తున్నంటే, పోయేటప్పుడు మట్టి తీసుకెళ్తాడ, యెహోవాను ఆరాధిస్తానని. ఆ పెద్ద స్టోరీ, అందులోకి నిలువోను. దేవుడు అంటే పేదల పత్రికలను పెట్టాడు. అంటే కుష్ఠరోగులు ఇశ్రాయేల్లో లేరా అంటే ఉన్నారు, కానీ దేవుని నామం అక్కడ మహింపరచబడాలి. సంథింగ్ గుడ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ దిస్ సిరియా. అందుకే దేవుడు మంచి వాటిని ఎందుకు తీసుకెళ్తానంటే, దేవుని నామం అక్కడ మహింపరచబడాలి. నీవు నా ద్వారా నువ్వు శ్రమల్లో ఉన్నా కూడా యూ హ్యావ్ టు లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ది పర్పస్, దట్ ఇస్ ది పర్పస్. అందుకే శ్రమంలో ఉన్నప్పుడు అంటే ప్రార్థన చేయి. హింసిస్తుండు వాని గురించి ప్రార్థన చేయి. నీ శత్రువు ఆయన ప్రార్థన చేయి. యు ప్రే ఆన్ ప్రేయింగ్ ఫర్ దట్, ప్రేయింగ్ ఫర్ దట్. అలా ప్రార్థన చేసి ఆ విషయంలో దేవుడు నిజంగా నీతో నాతో మాట్లాడు. అందుకే దేవుడు ఎంచినట్లు, అందుకే వారిని అక్కడ పంపిస్తున్నారు. వారు చెడిపోకున్నట్లు, వారు మంచిగా ఉన్నట్లు, వారు అంటాడుగా వారి మేలు కొరకు అంటాడు, ఫర్ బెటర్మెంట్. చాలాసార్లు కొన్నిసార్లు శ్రమ వస్తున్నప్పుడు గాడ్ సేస్ ఇట్ ఈస్ ఫర్ యువర్ బెటర్మెంట్, సో దట్ యూ కెన్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో బలంగా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు కొద్ది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వెళ్ళిస్తుంటాడు. దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు రిస్టోర్ యు బ్యాక్ అట్. నేను మరలా నేను ఆ ప్రదేశం తీసుకొస్తాను. మరలా నువ్వు స్వాస్థ్యముగా ఉంటావు. మరలా నువ్వు దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తుంటావు. అలా దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మళ్ళీ హెచ్చరించడానికి, మరలా మనల్ని స్థిరపరచడానికి. ఈరోజున్న శ్రమ ఉండొచ్చు, కానీ ఇది రేపు ఉండదు. ఎందుకంటే రేపు దేవుని గాడ్ సేస్ యూ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్ విత్ మీ. దేవునిలో బలంగా ఉందాం. దేవుడు చెప్పినట్టుగా దేవునికి సమీపముగా దేవుని దగ్గరికి వెళ్దాం. దేవునిలో ప్రార్థనలో గడుపుదాం. దేవుని వెతికే వారిగా ఉండి, దేవుని కనుగొని, దేవుడిచ్చే ఆ గొప్ప రెస్పిరేషన్లో, దేవుడిచ్చే ఆ గొప్ప విడుదలలో ఉంటూ, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సాయాన్ని మనందరికీ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించి గొప్పలకు తండ్రి నీకు వేరే ఆదేశిస్తూ, అవునైనా చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న గొప్ప దేవుడు నాయన. అలాగనే మేము కూడా అవునైనా నువ్వు గొప్ప ప్రణాళిక కలవు. నీ ప్రణాళిక మా అందరి పట్ల నెరవేర్చు. అలాగనే నేను పొందుకునే వారిగా మేము ముందుటకు సహాయం. ఇంతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.